మనం నేర్చుకోవాలి. పోయిన వారంలో మనం 9వ ఆజ్ఞని నేర్చుకున్నాం కదా. నిర్గమకాండం అందరం తీసినట్లయితే ఈరోజు మనం చదవలసిన పోర్షన్ బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 verse 17, 10th commandment. ఇంకా దీని తర్వాత మనం ఇంకా వేరే విషయాలు గమనించుకుంటాం, కానీ ఇక్కడ వరకైతే ఇది 10వ ఆజ్ఞ అండి. చాప్టర్ 20 verse 17. అందరికీ మీ బైబిల్ చూసుకుంటానికి కదా. It said, "You shall not covet your neighbor's house. You shall not covet your neighbor's wife, or his male servant, or his female servant, or his ox, or his donkey, or anything that is your neighbor's." తెలుగులో, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు ఏదైనను ఆశింపకూడదని చెప్పాను. ఇది చివరి ఆజ్ఞ ప్రియులు. ఇక్కడ ఆశించకూడదు అనే మాటకు అర్థం ఏంటంటే 2 అర్థాలు రావచ్చు ప్రియులు. యూ షుడ్ నాట్ కవర్చస్నెస్ అంటే ఆశించడం, లాక్కోవడం, దాన్ని ఆక్రమించుకోవడం, దాన్ని కవర్చస్నెస్. సో 10వ ఆజ్ఞలో ప్రభు ఏమంటాడంటే తన ప్రజలకు నేర్పిస్తూ, నీ పొరుగు వాని యొక్క ఇంట్లో దొంగతనం చేయడం కాదు, దొంగతనం చేయడము, దాన్ని ఆక్రమించుకోవడము, అది 99వ అడుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయకూడదంట, కనీసం దాన్ని ఆశించి చూడవచ్చు, కానీ ఏం చేయకూడదంట, ఆశించకూడదు. దేవుని వాక్యంలో ప్రియులరా, ఈ యొక్క ఆశ అనేది చాలా చెడ్డదంట. ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళు 5 పాపాలు చేశారట. ఏంటో 5 పాపాలు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ 10 ఆజ్ఞలు ఉండగాని వాళ్ళ యొక్క 5 పాపాలలో వాళ్ళు మునిగారంట కదా. 10వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, గమనించండి. 1 Corinthians chapter 10 verse 5. ఇశ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడుతూ, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మొదటి పాపం, వీళ్ళు చేసిన పాపం ఏంటంట, వీళ్ళు వీళ్ళు ఆశించారంట. ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఆశించినట్టు మీరు చెడ్డవాటిని ఆశించవద్దు. రెండోది, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిని అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినన్న ఒక్క దినములనే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. సో ప్రియులు, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము ఏం చేశారంటే, అరణ్యంలో నడిచినప్పుడు 40 సంవత్సరాలు నడిచినప్పుడు వీళ్ళు 5 రకాల పాపాలు చేశారు.
ఏంటి మొదటి రకమైన పాపం అంటే దేవుడు చెడ్డ వాటిని ఏం చేశారట? ఆశించారు. సో ఇప్పుడు మనం 10 ఆజ్ఞలు ఏం గమనించాము? నీ పొరుగు అని ఇల్లునైనను, అతని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసునైనను, అతని యొక్క ఎద్దునైనను, అతని గాడిదనైనను, అతనికి సంబంధించి ఏది కానీ నువ్వు ఆశించవద్దు. అది ఇది కాదు, అది వాళ్ళది కదా. మరేమో నువ్వు సంపాదించింది కాదు. వాళ్ళు కష్టపడి ఇన్ని సంవత్సరాలు కూర్చుకొని ఏదో ఇల్లు కొంటారు, నువ్వు దాన్ని ఆక్రమించుకొని దాన్ని మనము ఆశించి అది నాకు కావాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు. మనసులో ఫస్ట్ ఆశ కలిగినప్పుడు కూడా దాన్ని నెరవేర్చాలనే ఒక ఇదిగా పుడుతుందంట. అందుకని ఆశనే పుట్టకుండా మనం చూసుకోవాలి కదా. ఓకే, ఆశ అనేది ఫస్ట్ స్టెప్ అంట. దాన్ని ఆక్రమించుకునడం అనేది 99వ స్టెప్ అంట. ఈ మొదటి స్టెప్పే మనం ఆపేసాం అనుకోండి, ఆ 99 స్టెప్ మనం వెళ్ళకపోవచ్చు. అందుకని ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపాలలో 5 పాపాలలో మొదటి పాపము, వారు ఆశించిన ప్రకారం మీరు చెడ్డ వాటిని ఆ ఇల్లు మంది కాదు, ఆ భార్య మన భార్య కాదు, ఆ పురుషుడు మన పురుషుడు కాదు, ఆ ఇల్లు మంది కాదు, ఆ దాసి వాళ్ళు పెట్టుకున్నారు, ఆ దాసుడు వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళని మనం లాక్కోవడం అది మంచి పద్ధతి కాదు అనేది ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో దేవుని వాక్యం ప్రకారం ప్రియుడా ఆశ హృదయంలో కలిగినప్పుడే దాన్ని మనం ఆపివేయాలి. యాకోబు పత్రికలో రాయబడిన ప్రియుడా మొదట పాపము గర్భం ధరిస్తుందంట. అది పరిపక్వమై ఒకే ఆ యొక్క ఆశ పరిపక్వమై పాపాన్ని కంటదంట. ఫస్ట్ మన హృదయంలో ఆశ అనే గర్భము ధరిస్తుందంట. అది పరిపక్వమై పాపం అనే కాలు నుంచి చివరికి మనల్ని నరకానికి తీసుకెళ్తాం. సో ఆ థాట్ వచ్చినప్పుడే, ఆ కలర్కి వచ్చినప్పుడే మనం దాన్ని ఆపేస్తే చాలా మంచిదండి. ఎవరు ఆస్తి కావాలా, వాళ్ళ యొక్క అంతస్తు కావాలి, వాళ్ళ బంగారం కావాలి, వాళ్ళ మేడలు కావాలి, ఓకే అని మనం ఆశించకూడదంట. చాలాసార్లు మనం గమనించాం, ధనవంతుడకు నువ్వు ఆతురపడవద్దు, ఇష్టపడవద్దు. నువ్వు దాన్ని సంపాదించి కోరినట్లయితే అది రెక్కలు ధరించుకుని ఎగిరిపోతుంది. ఇక్కడ ఆశ, అందరూ సంపాదిస్తుంది, నేను సంపాదించాలా కదమ్మా, అందరి దగ్గర కార్లు ఉన్నాయి, నా దగ్గర ఉండాలా, అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఉండాలని చెప్పి చాలామంది తప్పుడు అడుగులు వేసి వాళ్ళు పాపానికి దగ్గర అవుతున్నారు. అందుకనే దేవుని వాక్యంలో ఆశనే కలిగినప్పుడు అయినంత వరకు దాన్ని మనం చంపేసుకోవాలంట, దాన్ని చూడి మనము వెళ్ళకూడదని దేవుని వాక్యం. మరి మనం ఏం చేయాలా? మనకున్న దాంట్లోనే తృప్తి పొందాలి, అంతేనా? తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసుకుందాం. ఫస్ట్ తిమోతి chapter 7, chapter 6, verse 7. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం తీసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి యవనస్తుడికి రాస్తున్నాడు. ఏ పని రాస్తున్నాడు అంటే ప్రియుల, ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 verse 7 ఏమంటుందంట, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. గమనించండి ప్రియుడా, ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, రేపు చనిపోయేటప్పుడు కానీ ఏమి తీసుకొని పోలేము, కాబట్టి అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉన్నాము. మనకున్న దాంట్లోనే మనం తృప్తిగా ఉండడము అది చాలా ఆశీర్వాదకరమైన. లేని దాన్ని మనం సంపాదించుకోవాలంటే మనకు చాలా నష్టం కలుగుతుంది.
దాని తర్వాత ఏమంటాడు ప్రియులారా? ఓకే, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనికి నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏం చేశారంట? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని కదా పిల్లలు. అన్న వస్త్రంలో మనకు ఉంటే దేవుడికి థ్యాంక్ చెప్పి ఉద్యోగంకి వెళ్ళో, లేకపోతే జాబ్కి వెళ్ళో, కాలేజ్కి వెళ్ళో, స్కూల్ వెళ్ళో మనం దాంట్లో తృప్తి పొందాలంట కదా. వేరే వాళ్ళని మనం ఆశించి ఓకే వాళ్ళ దగ్గర లాక్కొని ధనవంతులయ్యి త్వరలో చాలా క్విక్లో చాలా రిచ్ మ్యాన్ కావడం అనేది అది మంచి పద్ధతి కాదు. వేరే వాళ్ళ దొంగతనం అనేది అది 99 అడిగారు చెప్పాను కదా. ఫస్ట్ ఆశించడమే, ఆ తలంపు రావడమే, నేను ధనవంతుని కావాలా అని ఆ తలంపు రావడమే అది పాపం. మనం ధనవంతులుగా పుట్టాలనుకుంటే దేవుడు మనం ధనవంతులుగానే సృష్టించేవాడు కదా. మేబీ మనం ఏ ఇంట్లో ఉంటారా, మన పరిస్థితి ఎంత ఉండాలో దేవుడు ఎవరైనా నిర్ణయించి పంపాడంట. మన డాడీ శాలరీ ఎంతుంటే బాగుంటుంది, మన మమ్మీ శాలరీ ఎంతుంటే బాగుంటుంది, మన ఇన్కమ్ ఎంతుంటే బాగుంటుందో దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేసి లోకానికి మనల్ని పంపించాడు. సో మా డాడీకి ఇన్కమ్ లేదు, మా మమ్మీకి ఇన్కమ్ లేదు, నేను ఏదో ఒకటి చేయాలా. ఎగ్జాంపుల్ అంటున్నాను, మా భర్తకి ఇన్కమ్ లేదు, నా భార్యకి ఇన్కమ్ లేదు, నేను ఏదో ఒకటి తప్పుడు పని చేసేసి త్వరగా సంపాదించుకుని ధనవంతులు కావాలనేది దేవుడు అనుకుంటారు తప్పు. అంతే కదా. అన్న వస్త్రములు గలవాలనే వాటితో మనం ఏం చేయాలంట? తృప్తిగా ఉందామంట ప్రియులారా. అనేకులు ధనవంతులు కావాలని అపేక్షించి నానా విధములైన ఉరిలోను బాధలను పడిపోయి చివరికి విశ్వాసం నుంచి తొలగిపోయి కత్తులతో వాళ్ళే పొడుచుకున్నారంట. డబ్బుంది, బంగారం ఉంది, కానీ ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, భార్య భర్తల మధ్య గొడవ, ఒక పీస్ ఆఫ్ మైండ్ లేదు. డబ్బుంది, కత్తి తీసుకుని పొడుచుకుంటారంట. ధనాపేక్ష అంటే ఆశ. డబ్బే కాదు, ఓకే, వేరే వాళ్ళ ఇల్లు, వేరే వాళ్ళ భార్య, వేరే వాళ్ళ భర్త, వేరే వాళ్ళ పిల్లలు, వేరే వాళ్ళ దాసుడు, వేరే వాళ్ళ ఆవు, వేరే వాళ్ళ గాడిద, వాళ్ళకి ఏదైనా కానీ మనం సంపాదించుకోవాలా, మనం లాక్కోవాలనుకోవడము అది మనం పాపంలో పడేస్తుందంట. ఓకే, చివరికి మన నరకానికి తీసుకెళ్తున్నట్టు కదా. అందుకే అలాంటి తలంపులు వచ్చినా, అలాంటి ఆలోచనలు వచ్చినా ఇది ఆపివేయండి అని ప్రభుత్వం మనకు సెలవిస్తున్నారు. హీబ్రూయులకు రాసిన పత్రిక మనం తీసుకుందాం, దాని పక్కనే ఉంటుంది 2 పేజీల తర్వాత. బుక్ ఆఫ్ హీబ్రూస్ చూడండి ఏమని రాయబడ్డదో. బుక్ ఆఫ్ హీబ్రూస్ 13వ అధ్యాయము. ఇక్కడ కానీ అదే మాట అంటాడండి. 11వ అధ్యాయము 5వ వచనం గమనించినప్పుడు కదా. 5వ వచనము, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఏం చేయాలా? తృప్తి పొంది ఉండు. అయితే అండర్లైన్ చేసుకోండి పిల్లలా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. తిమోతికి రాసిన మొదటి పత్రికలు ఏమన్నారు? అన్న వస్త్రములు గలవారమే వాటితో మనం తృప్తి పొందుతాం. ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేదు, రేపు చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము. మనం చదువుకొని మనం ఉద్యోగం చేసుకొని మనం సొంతగా కష్టపడి మనం సంపాదించి దాన్ని అనుభవిస్తే అది ఓకే, నో ప్రాబ్లం. మనం చదువుకోకుండా, మనం సంపాదించకుండా, మనం కష్టపడకుండా వేరే వాళ్ళ దొంగతనంగానో, వేరే వాళ్ళని మోసంగానో
మనం తీసుకుంటే అది పాపమే కదా. బైబిల్లో దేవుదనం ఏ రకంగా డబ్బు సంపాదించకూడదు అని కనీసం ఒక 10 స్థలాలలో రాయలేదు. నంబర్ 1, వడ్డీకిచ్చి పైసలు సంపాదించకూడదు. ఏం ప్రతాప్? వడ్డీకిచ్చి పైసలు సంపాదించకూడదు. కొంతమంది అంటుంటారు కదా, నేను వడ్డీకి తిప్పుతుంటాను, ఏదో కారు తిప్పినట్టు క్యాబ్ తిప్పుతున్నట్టు చెప్తున్నారు అనమాట. మనం వడ్డీకి ఇవ్వచ్చా? ఎన్ని వాక్యాలు ఉన్నాయి కదా. దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మనం ఇవ్వకూడదమ్మా. మనం బ్యాంకులో లోన్ తీసుకుంటే వాడు మన మీద వడ్డేయడం అది వేరు, అది గవర్నమెంట్ రూల్ పెట్టింది. ఎవరన్నా మన దగ్గర చూసి నాకు కొద్దిగా పైసలు కావాలంటే ఒకవేళ మన దగ్గర ఉంటే మనం ఇవ్వగలిగిపోవచ్చు, కానీ లేకపోతే సారీ నాకు దగ్గర లేవు అని చెప్పాలంతే. కానీ ఒకళ్ళు ఇస్తే ఏం తీసుకోకూడదంట, నేను అందరికి 10% ఇస్తున్నా, నీకు మాత్రం 2%, 5% మనము తీసుకోకూడదు. ఇక్కడనే మన ఇక్కడ ఒక స్కూల్ ఉంది, మన ధీరజల్లి స్కూల్, అక్కడ పక్కన ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్లో ఒక సిస్టర్ ఉంది. ఆ చర్చ్లో పాస్టర్ వాక్యం చెప్తుంటే ఫస్ట్ వాక్యం తీసి చదువుతుంది. తగ్గిన వాళ్ళు తీసుకురా లేదా ఆమెకు అసలు సంబంధం లేదు. ఆ పాస్టర్ గాని అందరు తీసేవారికి ఆగడు, ఒకరు గమకి చదువుతూ చదువుకుంటాడు. ఆవిడ వడ్డీకిస్తుందండి. ఒకరోజు ఒక సిస్టర్ వచ్చి, సార్ నాకు అమ్మ వడ్డీకి ఇస్తుంది, అందరికీ 10% ఇస్తుంది, మీరు పాస్టర్ కదా మీకు తక్కువ చెప్పిస్తుంది. సో డబ్బు సంపాదించే విషయంలో ఎలా సంపాదించకూడదంట, వడ్డీకిచ్చి మనం సంపాదించకూడదు. రెండవది, దొంగతనం చేసి సంపాదించకూడదు. ఎవరించి డాడీ జోకులనే కాకుండా జనరల్గా దొంగతనం చేసి మనం సంపాదించకూడదు. ఒకరిని చంపి దొంగతనం, ప్రాణహత్య చేసి కొట్టి మనం డబ్బు సంపాదించకూడదు. అరే 20 లక్షల రూపాయలు పెట్టుకో, వారిని చంపేసి 2 లక్షల రూపాయలు పెట్టుకో, వస్తూ తలవలొద్దు అని కొంతమంది పైసలు ఇచ్చి వేరే వాళ్ళని చంపిస్తుంటారు కదా, అలా చేసి డబ్బు మనము సంపాదించకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పి మనం డబ్బు సంపాదించకూడదు. ఇవన్నీ వాక్యాలు రెఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కదా. కోట్లలో కొంతమంది అక్కడ రెడీగా ఉంటారండి, వాళ్ళకు 10,000 ఇచ్చి ఒక చిన్న అబద్ధం చెప్పేయా అంటే వాడు వచ్చి కోట్లు, సార్ ఆయన కొట్టినప్పుడు నేను చూశాను అని అబద్ధం చెప్పేస్తాడు. ఆ అబద్ధం చెప్పినది నేను ఎంత సంపాదించాడు? 10,000 సంపాదించాడు. సో ఈ రకంగా ప్రియులుగా దేవుని వాక్యంలో చాలా వాక్యాలలో రాయబడింది, మనం కట్నం తీసుకుని డబ్బు సంపాదించకూడదు. ఆడపిల్ల పైసా మనకెందుకు? మా మమ్మీ డాడీ తీసుకోమన్నారు అంకుల్, మా మమ్మీ డాడీ తీసుకుంటారు, అందుకే నేను తీసుకుంటాను. తీసుకోవచ్చా కదా? మనం తీసుకుంటే మన కూతుర్లకి ఇవ్వాలి. మనం తీసుకున్నది 5,000 అయితే, 50,000 అయితే మన కూతుర్లకు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. ఆల్మోస్ట్ 10-20 రెట్లు ఎక్కువ. మనం అసలు అది దేవుని వాక్యం ప్రకారము పాపం విరుద్ధం. అట్టగా డబ్బు సంపాదించిన లేదా? నేను ఒక 2 ముగ్గురు కలిసాను, సార్ నా పెళ్ళిప్పుడు మా అత్తగారు 25 lakhs ఇచ్చారండి, దాంతో బిజినెస్ చేస్తున్నాను. కట్నం పైసలతో మనము పిల్లల డబ్బు సంపాదించకూడదు. ఇంకా చాలా ఉన్నాయి. సో కాబట్టి మొదటిది మనకు ఆశ ఉండకూడదు, రెండోది దాని మీద పడి దాన్ని మనము దోచుకోకూడదు. ఇప్పుడు మనం 2 వాక్యాలు చూసాం కదా, వాటి జోలికి వెళ్ళకూడదు. ఒక వ్యక్తి దగ్గర డబ్బున్న మాత్రాన, ఒక వ్యక్తి దగ్గర ఆస్తి ఉన్న మాత్రాన అతడు ఏదో చాలా ఆత్మీయంగా ఉన్నాడని మనం అనుకోకూడదు కదా. ముస్లిమ్స్, హిందూస్, ప్రభువును నమ్మని వాళ్ళు ఎంతోమంది ధనవంతులు లేరా? వాళ్ళంతా ఆత్మీయంగా ఉన్నట్ట? వీసా దొరికిన మాత్రాన చాలా ఆత్మీయంగా ఉన్నట్ట?
ముస్లింస్గా దొరుకుతుంది, హిందూస్ దొరుకుతుంది, అన్ని పిచ్చి పిచ్చి పాపాలు చేయటంలో దొరుకుతాయి, అబద్ధాలు చెప్పటంలో దొరుకుతున్నాయి. అతను వీసా దొరికిన మాత్రాన ఈయన చాలా ఆత్మీయంగా ఉన్నాడు కదా, ఈయనకు డబ్బున్న మాత్రాన ఈయన చాలా స్పిరిచువల్గా ఉన్నాడు, లేకపోతే ఈయన చాలా మంచిగా చదువుకున్న మాత్రాన చాలా స్పిరిచువల్గా ఉన్నాడు. ఒకటి డబ్బును బట్టి మనం ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని అంచనా వేయలేము, వేయకూడదు. ప్రియులారా, యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, లూకా సువార్త 12వ అధ్యాయం తీసుకుందామా ప్రియులారా? లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, గమనించండి. 12:15 లూక్స్ గాస్పెల్. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడండి, మరి ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి అంటే డబ్బు విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేను. దీని అర్థం ఏంటంటే, ఒకడికి డబ్బు బాగా ఉన్న మాత్రాన అతడి జీవితానికి ఇతడు చాలా ఆత్మీయంగా ఉన్నాడని అనుకోవద్దు. మీకు చెప్పనప్పుడు కదా, చాలా మంది బీదవాళ్ళు ఆత్మీయంగా ఉన్నారు, చాలా మంది ధనవంతులు ఆత్మీయంగా లేరు. డబ్బున్న మాత్రాన ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉన్నాడు, దేవుడు చాలా స్థిరంగా ఉన్నాడు, చాలా భక్తి ఉన్నాడని మనం ఎప్పుడు అంచనా వేయకూడదు. ఇతనికి డబ్బు లేదు, ఇతడు ఏం పెద్దగా చదువుకోలేడు, ఇతనికి ఏం ఆత్మీయంగా ఉంటాడు, ఇతడు దేవుడు ఏ స్థిరంగా ఉంటాడని మనం ఎప్పుడు అంచనా వేయకూడదు కదా. దేవుడు సౌలు ఏమంటాడు, సౌలు మనుషులు బహిరంగంగా మాత్రమే చూస్తారు, నేనైతే లోపల హృదయాలను నేను గమనించి దేవుడు. అంటే సౌలు దావీదు రాజుగా ఎన్నుకోవాలని వెళ్ళాడు. వెళ్తే అందరూ వాళ్ళ అన్నదమ్ములందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంటి ఎవరు ఉన్నారా? లాస్ట్ దావీదు దగ్గరికి వెళ్ళాడంట, కొట్టుకున్నాడంట దావీదు. ఈయన అన్నట్టుగా చూశాడంట సౌలు. ఆయన హృదయాన్ని గమనించి దేవుడు ఏమంటాడంటే, బాబు మీరంతా బయట మాత్రం చూస్తారు, నేను హృదయ రహస్యాలను చూస్తాను. మీకు ఎంతమంది తెలుసుకోవాలి, దావీదు చాలా కొట్టుకునేవాడు. సౌలు పౌలు, బైబిల్లో పౌలు, ఆయన చాలా కొద్దిగా ఆల్మోస్ట్ 4.5 feet ఉండేవాడు. పౌలు చూడడానికి అంత మంచిగా ఉండేవాడు కదంట. ఆయనకు చిలక ముక్కు ఉండేదంట, 2 వంటకాలు ఉండేయంట. ఆయన ముఖం మీద ఎప్పుడు గాట్లప్పుడు అందరూ కొట్టి ఆయన సువార్త సేవ చెప్తున్నప్పుడు పిల్లలకు చాలా మంది రాళ్ళు కొట్టి ముఖం పగిలిపోయి ఇక్కడ కట్ అయ్యి లిటరల్గా పౌలు చూస్తే భయపడతారు పిల్లలు. అట్లా ఉండేవాడు. కానీ ఎంత ఆత్మీయంగా ఉండేవాడు. 13 పుస్తకాలు రాశాడు కదా, బైబిల్లో రహస్యాలన్నీ దేవుడు ఆయనకే బయలుపరిచాడు దేవుడు. సో ఒక లుక్స్ బట్టి మనము ఆత్మీయంగా అతన్ని అంచనా, చాలా మంది చాలా స్మూత్గా మాట్లాడతారు, కానీ ఆత్మీయ జీవితంలో 0. కొంతమంది అంత స్మూత్ ఉండకపోవచ్చు వాళ్ళ భాష, కానీ ఆత్మీయంగా చాలా స్థిరంగా ఉంటారు. సో కాబట్టి ప్రియుల మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, డబ్బున్న మాత్రాన ఒక వ్యక్తి చాలా ఆత్మీయంగా ఉన్నాడు, ఇక్కడ దేవుడు చాలా స్థిరంగా ఉన్నాడు అన్నారు అసలు అనుకునే అనుకో. రైట్, ఇప్పుడు ప్రియుల మనము 4 విషయాలు త్వరగా మనం చేసుకుంటుంది. మనం 10th కమాండ్మెంట్ కదా. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పొరుగు వాని ఇండ్లను ఆశించకూడదు. ఇక్కడ ఫస్ట్ ఆయన ఇల్లు ఆశించకూడదు, రెండోది ఆయన భార్యను భర్తను ఆశించకూడదు, మూడోది వారి యొక్క దాసునైనా ఆశించకూడదు, నాలుగోది వాళ్ళ ఆవు ఎద్దు అయినను వారి గాడిదైనను ఆశించకూడదు, చివరికి వాళ్ళకి ఏదిగైనాను ఆశించకూడదు. దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని పొందుతాం. మొదటిది, నీ పొరుగు వారి యొక్క దానికి ఇల్లు ఆశింపకూడదు. ఇంకొక మాట చెప్పాలంటే, వేరే వాళ్ళు నివాసం చేస్తున్న ఇల్లు, వేరే వాళ్ళ ల్యాండ్,
వేరే వాళ్ళ యొక్క పొలము, వేరే వాళ్ళ యొక్క భూమిని మనం ఆశించకూడదు, దాన్ని ఆక్రమించకూడదు. అది దేవుని వాక్యం ప్రకారం పాపం. తీసుకుందామా? ద్వితీయోపదేశ కాండము అందరు తీయండి, చాలా ముఖ్యమైన వాక్యం. బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 19 verse 14. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుకున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. సరిహద్దు రాయి అంటే అర్థం ఏంటి? పొలంలో ఒక రాయి బార్డర్ ఉంటుంది కదమ్మా, ఆ బార్డర్ తీసి అవతల వేయకూడదు. ఇది కానీ నాదే అని ఆక్రమించుకోకూడదు. ఓకే, అన్యాయంగా వేరే వాళ్ళ భూమిని నువ్వు ఆక్రమించుకోకూడదు. ఇక్కడ చక్కగా రాయబడుతుంది కదా, మళ్ళా చదువుతాం చూడు. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో నీకు కలుగు స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. తీసివేసి ఆ రాయిగా నాదే, లేకుంటే అక్కడ రాయి లేదు కదా, ఈ పొలమంతా నాదే అని చెప్పి నువ్వు దాన్ని ఆక్రమించకూడదు. అది పాపము. వేరే వాళ్ళ ల్యాండ్ అనుకుంటూ, వేరే వాళ్ళ భూమి అనుకుంటూ, భూమి మనతో రాదు కదా, అది వేరే రోజు మంది కాదు కదా. ఎవరో ఒక బ్రదర్ వాక్యం చెప్తూ, మనం ఈ లోకంలో ఉన్న రోజులు అద్దెకుంటామంట. మనం ఎంత సొంత ఇల్లు కొన్నా మనం ఉన్న రోజులే ఆ ఇంట్లో కదండి, చనిపోయిన తర్వాత ఉంటాం ఆ ఇంట్లో, అద్దె ఏం లేదు. తర్వాత నా కూతురు నా కొడుకు ఉండొచ్చు, కానీ నేను ఉండట్లేదు కదా, నా విషయంలో అది అద్దె ఇల్లు. వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకి అద్దె ఇల్లు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు. సో ఆ రకంగా పిల్లలు మనం ఈ లోకంలో ఉన్నదంతా ఎలాంటిదంటే మనకు దేవుడు అద్దెకిచ్చాడు. రెంటెడ్ కదా కదా, రెంటెడ్ హౌస్. సో ఇదే నా సొంతము అని మనము అనుకోకూడదు. ఉన్న రోజులు ఆ ఇంట్లో క్లీన్ పెట్టుకోవాలా, మనం డబ్బు పెట్టి కొండ కానీ లేకపోతే రెండు కానీ నీట్గా పెట్టుకోవాలా కదా పిల్లలు. అంతేగాని మనం స్వాధీనపరిచి సరిహద్దు బాటలో మనం దాటకూడదు. 27వ అధ్యాయం అదే ద్వితీయోపదేశ కాండం 27:17. నీ పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలేను. గురించి చదువు బిడ్డ. Cursed is the man who possesses his neighbor's land. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమన్నారంటమ్మా? ఆమేన్ అన్నారు. అంటే అది అర్థం ఏంటి తెలుసమ్మా? 100 ఎకరాలు ఉంది. ఇప్పుడు 100 ఎకరాలు కంటిన్యూ ఉంటే మనకు కన్ఫ్యూజ్ కాదా? 1 ఎకరం తర్వాత రాయి పెడతారంట కానీ దేవదనం మనకు పొలంలో తెలుసు. ఇంకొక ఎకరం అయిన తర్వాత ఇంకొక రాయి పెడతారంట. సో ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్తున్నాడు? నువ్వు నీ పొరుగువానికి పెట్టువాడు, నువ్వు పొరుగువాడు పెట్టిన రాయి తీయకూడదు. తీసి ఇక్కడ ఏం లేదు కదా, ఇదిగా నాదే అని అంటావేమో, కాబట్టి వాడి రాయి నువ్వు తీయొచ్చు, వాని సరిహద్దులు నువ్వు ఆక్రమించుకోవద్దు. అది పాపం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 23 verse 10.
వేగన చదువు 23 verse 10. Do not follow the ancient manner, nor enter the fields of the fatherless. Right. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు. మళ్ళా పురాతనమైన రాయులు తీయొద్దు. ఎప్పుడో పెట్టుకున్న వాడు అది మా ప్లేస్ అని. అనాథల లేకపోతే తల్లిదండ్రులు లేని వారి పొలంలో ఇప్పుడు ఏం చేయకూడదు, చొరబడకూడదు. ఆ ల్యాండ్ ఇది కాదు, అది ల్యాండ్ మంది కాదు, అన్యాయంగా మోసం దాన్ని ఆక్రమించుకోవద్దు అని ప్రభు మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, గర్పిస్తున్నాడు. సో కాబట్టి మనం ఎవరిదే ల్యాండ్ కానీ ఎవరి ఇల్లు కానీ ఆశించకూడదు. రెండోది, నీ పొరుగు వారి భార్యనైనను ఆశింపకూడదు. ఫస్ట్ ఏం ఆశించకూడదు నుంచి ఇల్లు, పొలము, వాళ్ళకున్న ఆస్తి కదా, పరుగుల వాళ్ళకున్న ప్రాపర్టీ మనం అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద కేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అది మంది కాదు మనకు తెలుసు, అయినా కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఏదో పైసలు ఇస్తారని మనం తీసుకెళ్ళి చేసుకుంటారు కదా, అలా చేయకూడదంటారు కదా, అది మందికి కాదు. మనకు రావాల్సింది వచ్చేసి కదా మరేమ్మా, ఇంకా రావాల్సింది వచ్చిన తర్వాత మళ్ళీ మనం మన చుట్టాల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలనడము అది దేవుడి వాక్యానికి విరుద్ధము. దేవుడు దాన్ని ఇష్టపడడు. సో రెండోది ప్రియులారా, తన పొరుగు వారి భార్యనైనను పొరుగు వాళ్ళ యొక్క భర్తలనైనను మనం ఆశింపకూడదు. ఇంకొక మాట చెప్పాలంటే, మనకు దేవుడు ఇచ్చిన భార్యతోనో మనకు దేవుడు ఇచ్చిన భర్తతోనే మనం సంతోషం ఉండాలి. కానీ పొరుగు వాళ్ళ మీద మనం కన్ను వేస్తే అది దేవునికి విరుద్ధమైన పాపము. యేసుక్రీస్తు ఏమంటాడు? వ్యభిచరించవద్దని మీరు విన్నారు కదా, నేను మీకు చెప్పున్నది ఏమనగా, తన యొక్క ఒక స్త్రీని మోహము చూపుతో చూసిన వ్యక్తి తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినట్టే. పెళ్లి కాని వాళ్ళంతా పెళ్ళయ్యే వరకు మనం వేచి ఉండాలనేది దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. పెళ్ళైన వారు తమ సొంత భార్యలతో తమ సొంత భర్తలతో వాళ్ళు తృప్తిగా ఉండాలని దేవుడు. ఇది దాని అర్థం అండి. నీ పొరుగు అని భార్యను ఆశించకూడదంటే అర్థం ఏంటి? ఆమెతో పాపం చేయాలా, ఆయనతో పాపం చేయాలని తలంపులను రావద్దు నీకు. అలా తలంపు వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే ప్రియులారా, సామెతల గ్రంథము 5వ అధ్యాయం తీసుకుందాం. 18వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 5:18. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే ప్రియులారా, భార్య భర్తలతో, నీకు ఇచ్చిన భార్యను బట్టి నీకు ఇచ్చిన భర్తను బట్టి నీ ఊట దీవెన నుండును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండువు. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేలా బద్ధుడవై ఉండువు. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, నీ భార్య వలనని నీ భర్త వలన నేను తృప్తిగా ఉండాలి. ఇది పెళ్ళైన తర్వాత కానీ నీ భర్తతోనూ నీ భార్యతోనూ తృప్తి ఉండాలా. వేరే వాళ్ళ భార్య వేరే వాళ్ళ భర్త మనకు వద్దు. అది దేవునికి విరుద్ధమైన పాపము. వారి జోలికి మనము వెళ్ళకూడదు అని ప్రభు మనకు పిల్లగా ఇక్కడ ఆజ్ఞయిస్తుంది. సో కాబట్టి ఇంకొక వాక్యం తీసుకున్నామా, సామెతల 6వ అధ్యాయము 29వ వచనం. 6:29. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తీయలేదా? అందరూ దయచేసి తీయచ్చు కదా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష
తప్పించుకున్నాడు. తర్వాత దొంగ ఆకలిని ప్రాణరక్షణ కొరకు దొంగలైన ఎడలా ఎవరు దాన్ని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన ఎడలా 7 అంతలు. ఇక్కడ ఒక వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఆ మాట అంటాడు. అన్నం ఆకలి పడడంలో తప్పేం లేదు, అన్నం తినడంలో తప్పేం లేదు. కానీ దొంగతనం చేసుకుని అన్నం తినమనుకో అది తన పొరుగువాని స్త్రీతో కూడినవాడు, తన పొరుగువాని యొక్క భార్యతో భర్తతో కూడినవాడు. ఓకే, వాడు పొరుగు అంటే మన నేబరే కాదు, మన చుట్టాలై ఉండొచ్చు, మన రిలేటివ్స్ అయి ఉండొచ్చు, అన్న భార్య ఉండొచ్చు, చెల్లి భార్య ఉండొచ్చు, తమ్ముడు భార్య ఉండొచ్చు కదా, మన రిలేటివ్ అయి ఉండొచ్చు. ఎవరన్నా ఆమె ముట్టినట్లయితే బైబిల్లో రాయబడింది శిక్ష పొందకుండా ఉంటాడంట. చాలా డేంజర్ కదా. ఇంత చక్కగా దేవుడు మనం వార్నింగ్ ఇస్తున్నట్టు కదా. ఆమె ముట్టుకుంటే చాలంట, చాలా డేంజర్ అంట. ఆమె నీ ప్రాపర్టీ కాదు బాబు, ఆయన నీ ప్రాపర్టీ కాదు. దేవుడు ఆమెకు ఒక భర్తనిచ్చాడు, ఆయన ఒక భార్యనిచ్చాడు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ కళ్ళగానే చూడొద్దు, అది వాక్యం ప్రకారం తప్పు అని కూడా దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. రైట్, ఫస్ట్ నీ పొరుగు వాని యొక్క ఇల్లును ఆశించకూడదు, రెండోది వాని యొక్క భార్యను ఆశించకూడదు, మూడవది వాళ్ళ దాసులను వాళ్ళ దాసులను ఆశించకూడదు. అంటే ఇంకొక మాట చెప్తుంది క్లియర్గా మనకు బైబిల్ రెఫరెన్సెస్ లేవు. ఇంకొక మాట చెప్పాలంటే, ఒక ఇంట్లో ఒక మనిషి మంచిగా పని చేసుకుంటే ఆమెను మనం డిస్టర్బ్ చేసి నీకు జీతం ఎక్కువ ఇస్తా, మా ఇంటికి రా, నీకు ఇంకా నీకు మెడికల్ ఇస్తా, వాళ్ళు నీకు 2,000 ఇస్తున్నా, నేను 3,000 ఇస్తా అని మంచిగా తృప్తిగా హ్యాపీగా పని చేసుకున్నాను డిస్టర్బ్ చేసి మనం ఏం చేయకుండా లాక్కోకూడదు. అదే ఇక్కడ ఆశ. అక్కడ ప్రియులరా, నీ పొరుగు వాళ్ళకి ఇల్లు ఆశించకూడదు, మన భార్యను వాళ్ళ భర్తను ఆశించకూడదు, ఆ తర్వాత వాళ్ళ దాసినను మేబీ కావాలంటే కొద్దిగా పైసలు ఇచ్చి అమ్మా కొద్దిగా ఈ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టి నీకు పైసలు ఇస్తా, వాళ్ళ దగ్గరే పని చేయి, ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకొని కొద్దిగా పైసలు ఇచ్చి చేయించుకోగలరు. కానీ వాళ్ళకు మొత్తంగా వాళ్ళని కట్ చేయించి నువ్వు మా దగ్గరికి రా, వాళ్ళతో మాట్లాడద్దు, నీకు నేను మొత్తం ఇస్తా అని చెప్పి తృప్తిగా 8 సంవత్సరాలు నమ్మకున్న వ్యక్తిని మనం డిస్టర్బ్ చేసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాపం చేసిన వాడు అవుతాము. తర్వాత ఆ సర్వెంట్ ఎవరైతే ఆశ చెప్పి ఆశ పొంది ఈయన జీతం ఎక్కుస్తున్నాడని వెళ్తుందో ఆమె కానీ పాపం చేస్తున్నారు. మీకు ఎంతమంది తెలుసో లేదు, పాత నిబంధన కాలంలో దాసుని కొనేవారు కాదు, డబ్బించి కొనేవారు. కొని వాళ్ళ చెవులో వాళ్ళు ఒక హోల్ తీసి ఒక రింగ్ వేసేవారు దేవులకు. ఆ రింగు అది గుర్తనమాట, ఈ వ్యక్తి నన్ను కొన్నాడు, నేను బ్రతుకున్న రోజు ఈ వ్యక్తికే, ఈ యజమానుడికి, ఈ యజమానురాలకి నేను నమ్మకం ఉండాలా, ఆ వ్యక్తి ఎక్కడ పోయి జాబ్ దొరకదు, చెవులో పోగుది గుర్తు. చెవులో పోగుంది కదా. యోసేపును కొన్నారంట, యోసేపును తెచ్చి పోతిఫారును కమ్మేశారంట. పోతిఫారు కొన్నాడంట. పాత నిబంధన కాలంలో మనుషులను స్లేవరీ, దాసులు అమ్మేవారంట ప్రియులారా. యోసేపును తీసుకెళ్ళి అమ్మిన తర్వాత ఆ యోసేపు భార్య ఏం చేసిందంట, పోతిఫారు భార్య ఏం చేసిందంట, యోసేపు మీద కన్నేసి ఆయనతో పాపం చేయాలనుకున్నది. లాస్ట్ మనం గమనించినట్లయితే జరిగిన స్టోరీ మనకు తెలుసు కదా, ఆయన జైలు చేసి లేనిపోని అబద్ధాలు చెప్పి లాస్ట్ దేవుడు ఏం చేశాడు, ఆయన జైల్లో నుంచి ప్యాలెస్కి తీసుకెళ్ళాడు. ప్యాలెస్కి తీసుకెళ్ళి లాస్ట్కి ఏమైందంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. రాజు కాలే, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. రాజు ఫరోనే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ ఎవరు, యోసేపు. సో కాబట్టి కదా అయ్యారు వాళ్ళ దాసునైనను మనము ఆశించుకోవడానికి. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా హ్యాపీగా ఉన్నారు ఆ సర్వెంట్తో. సో వాళ్ళు పూర్తిగా ఉండి వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బ్ చేయొద్దు.
కదా. హ్యాపీగా కుటుంబాన్ని కూడా డిస్టర్బ్ చేయదు. దాని తర్వాత ప్రియురా నీ యొక్క పొరుగువాని యొక్క ఎద్దులైనను గాడిదలైనను ఆశించకూడదు. ఇక్కడ అర్థం ఏంటి? మరి గారు ఎద్దు గాడిద రెండు పని చేశారు. కష్టపడే జీవులు అంటే ఆ యొక్క కష్టపడే ఆ జీవులను నువ్వు తీసుకొని ఆ యొక్క సుఖం పొందాలని ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైనా చూడండి నాగలి దున్నదానికి వేటిని పెడతారమ్మా? ఎద్దులనే పెడతారు కదా. ఎద్దుల బండు అంటాం కదా, ఎద్దులనే పెడతారు. ఆ ఆవులను పెట్టరు. ఆవులను పాలించి కదా, ఆ ఇంటికి ఆహారాన్ని ఇచ్చి, పెరిగిచ్చి, నెయ్యి ఇచ్చి, మిల్క్ ప్రోడక్ట్ ఐస్ క్రీమ్స్ ఇచ్చి, వాటిని తీసుకెళ్ళి నువ్వు బాగా కష్టపెట్టామనుకో అవి మన ప్రొడక్షన్ రావు. గాడిద మీద ఎంత బరువు పోపినా కానీ అది వస్తుంది. ఆ రోజుల్లో గాడిదని వాళ్ళు ఒక క్యాబ్ మాదిరి, ఒక ట్రాన్స్పోర్టేషన్ మాదిరి వాళ్ళు వాడుతుండేవారు. ఎక్కడికి వెళ్ళినా మరేమో గారు వెనక గాడిద మంచి ఒక మూట పెట్టేవాళ్ళంట. ఆ ఫుడ్, వాటర్, వాళ్ళు టెంట్ ఓకే వేసుకొని హాయిగా పోయేవారంట. ఒక్కొక్క దీంతో ఎంతమందిలో అన్ని గాడిదలు ఉండేయంట. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు బైక్స్ ఉంటాయి కదా, అలా ఆ రోజుల్లో ఇద్దరుంటే ఇద్దరు గాడిదలు ఉన్నాయంట. ఒక గాడిదకు ఇద్దరు ఉంచుకుని తగ్గుతుంది. మళ్ళా మొయ్యలేదు, మొయ్యొచ్చేమో కానీ అంత ఫ్రీగా ఉండదు. ఆ రకంగా ఫ్రీగా వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు పొలంలో పనిచేస్తున్న ఆ యొక్క ఎద్దును, ఆ యొక్క గాడిదను నువ్వు ఆశించు. ఆ ఆశ మంచిది కాదు. ఇప్పుడే మనం చదివిన తిమోతి రాసిన పత్రిక ధనాపేక్ష లేకుంటే ఆశ బైబిల్ ఏముందంట? సకల కీడులకు మూలం. డబ్బు మీదే కాదు, వేరే వాళ్ళ ఇల్లు మీద, వేరే వాని యొక్క భార్య మీద, వేరే వాని యొక్క దాసి మీద, దాసుల మీద, దాని తర్వాత వేరే వాని యొక్క ఎద్దు మీద, వేరే వాని యొక్క గాడిద మీద, వానికి సంబంధించి ఏది కానీ మనకు వద్దు. పాత నిబంధనలు దేవుడు చెప్పాడు. పాత నిబంధనలు చెప్పాడు. న్యూ టెస్టమెంట్లో అది లేదా? 100% అదే ఉంది. వేరే రోజు ల్యాండ్ లేకపోతే దేవుడు ఉంటుందా? గవర్నమెంట్ ఉంటుందా? ధీరజ్ కొడుకుంటుందా కదా? వేరే వాళ్ళ భార్య మీద కన్నేస్తే సొసైటీ, సమాజం ఒప్పుకుంటుందా? సో కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే సో కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే మనకు వేరే వాళ్ళని మనకు వద్దు. మనకు దేవుడు ఏది ఇచ్చిందో దాంట్లో మనము తృప్తిగా ఉండాలి కదండి. మనం సంపాదించుకోవచ్చు, మనం జాబ్ చేసుకోవచ్చు, మనం చదువుకోవచ్చు, మనం చదువుకొని దాన్ని మనము సంపాదించుకోవచ్చు, కానీ మనం వేరే వాళ్ళు తప్పకుండా. సో పిల్లల ఈరోజు నేను అనుకున్న వాక్యం ఇది. ఓకే, సో ఏంటయ్యా ఇప్పటివరకు మనం నేర్చుకున్న 10 ఆజ్ఞల ఒకసారి నిర్గమకాండం తీసుకుని మనం జాబ్స్ లైఫ్ రివ్యూ చేసుకొని మనం ప్రార్థన చేస్తాం. 20వ అధ్యాయము 4వ వచనం. మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడి వాటిని పూజింపకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. మరేమో గారు పైన ఆకాశం అందే కానీ మేరీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉండే నీటి ఏ విగ్రహం చేసుకోకూడదు, దేని రూపం మనం చేసుకోకూడదు. చేసుకోకూడదు. నెంబర్ 1, చేసుకొని దానికి నమస్కారం సాగిలో పడకూడదు. చాలా చర్చెస్లలో మనం చూస్తే పిల్లగా క్రాస్ పెడతారు. ఆ పాస్టర్ గారు వెళ్తూ ఆ పుల్పిట్ మీద ఆ క్రాస్కు నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోతారు. మళ్ళా వస్తూ
దానికి నమస్కారం చేసి ఆడు కూర్చుంటాడు కదండి. ఏది చేసుకోద్దురా బాబు దానికి నమస్కారం చేసుకోకూడదని, దానికి నమస్కారం చేయొద్దని దేవుని వాక్యం మనకు స్పష్టంగా కాబట్టి మనం దాని జోలికి అసలు వెళ్ళకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెండో ఆజ్ఞ మనం గమనించుకున్నామా? ఏంటి ఆ రెండో ఆజ్ఞ? 5వ వచనం అనుకుంటారు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నేను రోషం గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను. ఇది రెండవ ఆజ్ఞ. నన్ను ద్వేషించి నన్ను విడిచిపెట్టి నా ఆజ్ఞల ప్రకారం జీవించకుండా ఉంటే నేను తండ్రుల దోషంలో పిల్లల మీదికి 3 లేక 4 తరాల మీదికి నేను పంపుతాను. అదే నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నేను 1000 తరముల వరకు వారిని కరుణిస్తాను. ఇది రెండవ ఆజ్ఞ. మనం ఎప్పుడు దేవుడిని ప్రేమించాలి. ప్రియులారా, మూడవ ఆజ్ఞ ఏంటంట? 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. మూడవది, మన దేవుడైన యెహోవా నామమును వేస్ట్గా వ్యర్థంగా ఉచ్చరించకూడదంట. ఒకరోజు ఒక బ్రదరు రాస్తా ఉన్నాడంట పెన్నుతో, అది సరిగ్గా పడలేదంట, సరిగ్గా రాయట్లేదంట. యేసు నామములో ఈ పెన్ను మంచిగా రాయాలని అన్నాడంట. తర్వాత ఆయన వచ్చి అంటాడు, నేను దేవుని నామమును వ్యర్థంగా అక్కడ వచ్చాడు. మా దగ్గర ఒక బ్రదర్ ఉండేవాడు. ప్రియులారా, మేము కర్ణాటకలో ఉన్నప్పుడు ఆయన ప్రతి మాటకు ప్రేయర్ చేయమంటే ప్రతి మాటకు ఈ యొక్క రూమ్లో ఉన్న దెయ్యాలను దురాత్మను యేసునామములో గద్దిస్తున్నాము. ప్రతి ప్రేయర్కి అట్టే అంటాడు పారంపర్యం. ఒకరోజు మేమందరం ఒక లంచ్కి వెళ్ళాం. అందరం ఒక 10 మంది కూర్చున్నాం. దేవుడు లంచ్ పెట్టిండు. ప్రతాప్ ఆ బ్రదర్ మీరు ప్రేయర్ చేయాలంటే ప్రేయర్ చేస్తున్నాడు ఆయన. ప్రభువా, ఈ అన్నం విషయం స్తోత్రాలు, ఈ అన్నానికి విరుద్ధంగా పోరాడే దురాత్మలను యేసునామములో గద్దిస్తున్నాం. అన్నానికి పోరాడే దురాత్మలు నువ్వే కదా వాడు. వేరే అందరికీ ఏ దురాత్మలు పోరాడుతుంటాయి. ఆయన అంత బలం అయిపోయింది. ఏం నార్మల్గా ప్రేయర్ చేయాలంటే దానికి దీనికి యుద్ధంగా పనిచేస్తున్న దురాత్మ వేస్తూ గట్టిగా వస్తాడు. మళ్ళా కానీ అన్నం పెట్టిన అన్నం మంచిది ప్రభావ, అన్నం థ్యాంక్స్ అయ్యా, తిని నీ కొరకు జీవించేసి ఎందుకంటే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేసుకుని అయ్యా నీకు వందనాలు, ఈ అన్నం మాకు థ్యాంక్స్, ఈ అన్నానికి విరుద్ధంగా పోరాడుతున్న దురాత్మను యేసునామములో గర్దిస్తున్నాను. మేమందరము ఆ కళ్ళు చూస్తున్నాం. ఒకటే రౌండ్ ఏంటో ఇద్దరు. ఇంకా అప్పటి నుంచి ఆయన మనం ఎక్కడ తీసుకెళ్ళి ఆయన ప్రేయర్ చేయమని ఉంటాడు. సో ఆ రకంగా ప్రియులుగా దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరింపం. మీ దేవుడైన యెహోవా నామమును, అది 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ ఏంటంటే ప్రియులుగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగాను ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశము, భూమిని, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వాదించి దాన్ని పరిశుద్ధపరచు. ఇది 4వ ఆజ్ఞ. ఈ 4 దేవుని పట్ల మనం చేయవలసిన ఆజ్ఞ. మరి 5వ ఆజ్ఞ, ఇది మనుషుల పట్ల మనం చేయాలి. ఏంటో 5వ ఆజ్ఞ అంటే ప్రియులారా 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
ఇది 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయు. 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు. 8వ ఆజ్ఞ దొంగిలించవద్దు. 9వ ఆజ్ఞ నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వ ఆజ్ఞ నీ పొరుగు వాని ఇల్లును ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యను, అతని దాసుని, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాని దాని దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇవి 10 ఆజ్ఞలు. అర్థమైంది కదా? ఈ 10 ఆజ్ఞలు దేవుడు వారికి మాత్రమే కాదు, మనకు కానీ వర్తిస్తాడు. వర్తించవా? దేవుడు ఆ రోజుల్లో వ్యభిచరించొద్దు అని చెప్పినవాడు ఈరోజు చేయమంటాడా? ఆ రోజు దొంగిలించొద్దు అని చెప్పినవాడు ఈరోజు దొంగతనం చేయమంటాడు? ఇంకా మన స్టాండర్డ్ పెరిగిపోయింది. ఆ రోజు నరహత్య చేయొద్దు అన్నాడు. ఈరోజు కోపపడితే నరహత్య చేసినట్టు మన స్టాండర్డ్ కొద్దిగా పెరిగినాయి కదండి. సో ఈ 10 కమాండ్మెంట్స్ మీద మనం ప్రతి ఒక్క వారం నేర్చుకున్నదండి యూట్యూబ్లో నేను పెట్టాను. సో సైమన్ షేకర్ ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో కొడితే మనకు వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఈ 10 కమాండ్మెంట్స్ ఒక ఆజ్ఞ నేను టీచ్ చేసినది దాంట్లో పెట్టాను. యూ కెన్ గో త్రూ ఇట్. కేస్ అలా వినాలనుకుంటే మీరు మళ్ళీ దాన్ని వినండి. మనకు అది ఆశీర్వాదం ఉంటాయి. దేవుడు ఈ 10 ఆజ్ఞలు చొప్పున మనం నడుచున్నట్లు మనందరికీ దేవుడు కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడి చిత్తం నుంచి వచ్చే వారం నుండి మనం కొత్త లెసన్ మనం నేర్చుకుంటాం. అందరం కళలు ఉంచుకొని వీరుగా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడిన ఈ సత్యాలు మన హృదయాలలో ఉండాలనేది ఈ 10 ఆజ్ఞలు సర్వ మానవ కోటి వర్తించే వాక్యాలు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. వీటిలో 4 దేవునికి సంబంధించినవి, తక్కిన 6 మనుషులకు సంబంధించినవి. మొదటి 4 దేవుని పట్ల మనం ఉండవలసిన ప్రవర్తన ఎలా ఉండాలో, తక్కిన 6 మనుషుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు నేర్పించాడు. కాబట్టి వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడా, పరిశుద్ధుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరికీ నీ వాక్యం ద్వారా నేర్పించిన ఈ సత్యాలను బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ఈ 10 కమాండ్మెంట్స్ గురించి మాకు నేర్పించారు. మేము ఇప్పుడే చదువుకున్నాం ఈ 10 ఆజ్ఞలు వేదాలు. పైన ఆకాశం అంది కానీ, కింద భూమి అంది కానీ, భూమి కింద ఉంది నీటి అంది కానీ, ఏ విగ్రహములను మేము చేసుకున్నప్పుడు వాటికి సాగిలపడి నమస్కారము చేయాలి. నీ దేవుడైన యెహోవాకు నేను రోషం గలవాడను, నన్ను ద్వేషించి నా ఆజ్ఞల ప్రకారం జీవింపని వారి తండ్రుల దోషమును పిల్లల మీదకి 3 లేక 4 తరాలను పంపేవాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞల చొప్పున జరిగించు వారిని 1000 తరాల వరకు నేను కరుణించువాడనై ఉన్నానని 2వ ఆజ్ఞ నుండి మాకు చెప్పారు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఎవడైనా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తే దేవుడు వాడిని నిర్దోషిగా ఎంచనున్నారు. 4వది, 6 రోజులు ఉద్యోగం చేసుకుని 7వ రోజు విశ్రాంతి దినము. ఆ రోజు వీళ్ళందరూ విశ్రాంతి తీసుకుని దేవుని సన్నిధికి రావాలని అంతేకాకుండా వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నరహత్య చేయకూడదు. అంతేకాకుండా ప్రభావ మా పొరుగు వారిని, నా తల్లిదండ్రులను గౌరవించాలా. మా ఆయన అంతేకాకుండా ప్రభావ మా పొరుగు వారిని ఏదైనా మేము ఆశించకూడదు. ఇవన్నీ మాకు ఈరోజు మాకు నేర్పించుకుంటున్నాను. వారి ఇళ్ళైనను, వారి భార్యను, వాళ్ళ తండ్రైనను, వాళ్ళ దాసునైనను, వారి ఆవు గాడిదైనను మేము ఆశించకూడదు. మా పొరుగు వారికి సంబంధించిన ఏరియాని మాకు చూపుకోవడం అనే సత్యాన్ని మాకు నేర్పించాము. మేము వందనాలు చెల్లిస్తూ, ఇదిగో మేము విన్న ఈ వాక్యాలన్నీ మా జీవితకాలం అంతా మర్చిపోకుండా వాటిని మా హృదయంలోనే దాచిపెట్టుకుని ముందుకు వెళ్ళే బాధ్యత మాకు వచ్చిందని
వచ్చిన వారందరినీ పేరు పేరు దీవించండి. నాయన ఆత్మీయంగా శారీరక మానసిక అందరికీ భాగ్యం దయచేయండి. రాని వారందరినీ ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటాము. దేని వల్ల రాలేకపోయారో వారికి కృపం దయచేసి వచ్చేవారు వాళ్ళని ముందుకు వచ్చి మీ సన్నిధి వారికి కృపం దయచేయండి. థ్యాంక్ యూ నాయన. వచ్చిన వారికి మీకు మనకు తెలుస్తున్నాం. మా దేశం గురించి ప్రార్థిస్తున్నాం, మా నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం. మా దేశంలో శాంతి సమాధానం ఇవ్వండి ప్రభువా. మాకు మంచి నాయకులు ఇవ్వండి ప్రభువా. ఆ నాయకులు ప్రభువా ఆయన మంచి తీర్మానం తీసుకునే కృపం దయచేయండి ప్రభువా. ప్రజలకు ఆమోదకరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అలాంటి నిర్ణయాలు తీసుకునే నాయకులు మాకు పంపండి ప్రభువా. జరగబోయే ఎలక్షన్స్లో మీరు అద్భుతాలు జరిగించి మీ గొప్ప కార్యం చూపండి ప్రభువా. థ్యాంక్ యూ ప్రభువా. మీకు వందనాలు తెలుసు. తిరిగి వెళ్తున్న అందరూ మా కుటుంబాలకు చేరి మీ చిత్తమైతే వచ్చి ప్రభు దినమందు అందరూ ఇక్కడ కూడి నేను ఆరాధించుకుంటూ మాకు సాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైన గాక. ఆమేన్. ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా, మీ కృప మాపై ఉన్నది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.